సంవత్సరములు భక్తి చేసిన ఈ దినము నీవు అతిశయిస్తే గర్వము నాశనానికి కారణం. వినయ విధేయతలు గౌరవాన్ని పొందుకుంటావు, విజయాన్ని పొందుకుంటావు. దీనిలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిదంటున్నాడు. దీనత్వము కలిగి దయామయుడైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని ఆయన చాటున నివసిస్తావా? ఆయన చాటున నీవు నివసిస్తే ఏముంచుతాడంటే చూద్దాం. 91వ కీర్తనలో దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. 91వ కీర్తనలో 13వ వచనాన్ని 12వ వచనాన్ని చదువుదాం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చాలు. దేవుడు దేవదూతలను ఉంచాడు. దేవుని చాటును ఆశ్రయించినప్పుడు మన పాదాల రాళ్ళు తగలకుండా, మన పాదాలు త్రొట్టిల్లకుండా, మన పాదాలు ముళ్ళు కుచ్చుకోకుండా, మన పాదాలు పడిపోకుండా, మన పాదాలకు పరిచర్య చేయుటకు దేవదూతలను కావలి ఉంచిన ఆ కరుణామయుడైన దేవుని చాటును ఆశ్రయిస్తావా? లేక నీ బలాన్ని ఆశ్రయించుకుంటావా? నిన్ను నీవే అతిశయించుకుంటావా? దేన్ని ఆశ్రయిస్తున్నావు?